హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు భామకలాపం మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. నాకైతే నచ్చింది మూవీ. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ భామ చేసే రచన చూసిద్దాం పదండి. మూవీ ఓపెన్ అవ్వగానే ఒక చర్చ్ ఫాదర్ కొంతమంది పిల్లలతో యేసు ప్రభు మరణం గురించి చెప్తూ, చూడండి పిల్లలు, మన ప్రభువు చనిపోయినప్పుడు చాలా మంది ప్రభువు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. కానీ ప్రభువుని నమ్మిన వాళ్ళు ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు. అప్పుడు మేరీ మాత ఒక ఎగ్ ని తీసుకొని వచ్చి, ఈ ఎగ్ ప్రభువు మళ్ళీ పుట్టడానికి ఒక సంకేతం అని అందరితో చెప్తూ ఈ ఎగ్ ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పింది. కానీ మేరీ చెప్పిన మాట ఎవరూ నమ్మలేదు. అలా 3 రోజులు గడిచాక ప్రభువు తిరిగి వచ్చాడని అక్కడున్న పిల్లలతో ఒక రేంజ్ లో చెప్తూ ఉంటాడు. ఆ గ్రూప్ లో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఫాదర్ చెప్తుంది సీరియస్ గా వింటూ అలాగే చూస్తూ ఉండిపోతాడు. కట్ చేస్తే 2 వ్యక్తుల్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఒక గోల్డెన్ ఎగ్ ని తీసుకుని వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. యాక్చువల్ గా ఈ ఎగ్ ని వాళ్ళు 2 months చాలా కష్టపడి కోల్కతా మ్యూజియం నుంచి దొంగతనం చేసి తీసుకుని వస్తారు. ఇలాంటి ఎగ్స్ ప్రపంచంలో 10 మాత్రమే ఉంటాయి. ఆ ఎగ్ విలువ దాదాపుగా 200 కోట్లు ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ ఎగ్ ని ఎంపీకి అమ్మాలనుకుంటారు. కానీ అలా కార్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఈ పూల చొక్కాగాడు కార్ ఆపమని డ్రైవింగ్ చేస్తున్న మనీతో చెప్తాడు. కానీ మనీ ఆపకుండా వెళ్తూనే ఉంటాడు. అప్పుడు అతను హ్యాండిల్ పట్టుకుని వెహికల్ ని తిప్పుతున్నప్పుడు ఒక గొర్రె అడ్డుగా రావడంతో సడన్ గా బ్రేక్ వేస్తాడు. దాంతో ఆ ఎగ్ కింద వెళ్తున్న ఒక ట్రక్ లో పడిపోతుంది. అందులో చాలా ఎగ్స్ ఉండడంతో ఆ ఎగ్ ని కనిపెట్టలేకపోతారు. కానీ ఎగ్స్ ని తీసుకెళ్తున్న ట్రక్ ని చూస్తారు. నెంబర్ ప్లేట్ ని మాత్రం నోట్ చేసుకోరు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మన హీరోయిన్ అనుపమని చూపిస్తారు. తను ఒక అపార్ట్మెంట్ లో ఉంటుంది. అనుపమ ఒక ఫేమస్ యూట్యూబర్. తనకి అనుపమ గుమగుమ అనే కుకింగ్ ఛానల్ ఉంటుంది. తన ఛానల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు కొత్త రెసిపీస్ ట్రై చేసి అప్లోడ్ చేసేస్తుంది. మన అనుపమకి మరొక అలవాటు కూడా ఉందండోయ్. అదే పక్కవారి జీవితంలోకి తొంగి చూడడం. తనకి ఎవరు ఏం చేసినా అన్ని తెలిసిపోతూ ఉంటాయి. కాదు రోజు కిటికీలో నుంచి తొంగి చూస్తూ తెలుసుకుంటూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరి మీద కన్నేసే ఒక డిటెక్టివ్ అని చెప్పొచ్చు. ఇక అనుపమ ఫ్యామిలీ విషయానికి వస్తే ఒక మంచి హస్బెండ్ ముద్దుల కొడుకుతో హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఎగ్ ని పోగొట్టుకున్నందుకు వాళ్ళ బాస్ నాయర్ వాళ్ళిద్దరిని చాలా తిడుతూ ట్రక్ నెంబర్ నోట్ చేసుకున్నారా అని అడిగితే, లేదన్నా నోట్ చేసుకోలేదు, కానీ అది బ్లూ కలర్ బండి అని చెప్తాడు. అదంతా నాకు తెలియదురా, నువ్వు కనుక నా గుడ్డును తీసుకొని రాకపోతే నీ భార్య కడుపులో పెరుగుతున్న బేబీని నేను చంపేస్తా అని బెదిరిస్తాడు. అలాగే మనీతో పాటు వచ్చిన వ్యక్తిని చంపేసి త్వరగా ఎగ్ ని తీసుకుని వచ్చేసే అని చెప్తాడు. ఇటువైపు అనుపమ అపార్ట్మెంట్ లో పనిచేసే శిల్ప అనే అమ్మాయితో మాట్లాడుతూ, ఏంటి శిల్ప, ఈ మధ్య ఫిరోజ్ చాలా డల్ గా ఉంటున్నాడు, అతనికి ఏమైనా అయిందా అని అడిగితే, అవునక్క, ఫిరోజ్ కి అతని భార్య సైరాకి అస్సలు పడట్లేదు. ఇద్దరు ప్రతిసారి గొడవ పెట్టుకుంటూనే ఉంటున్నారు అని చెప్తుంది. అవునా, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని అడిగితే, ఎందుకంటే సైరాకి దేవుడి మీద భక్తి ఎక్కువ, అందుకే రోజు దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. కానీ ఫిరోజ్ ని మాత్రం అస్సలు పట్టించుకోదు. సో అందుకే వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో మనీకి ఆ బ్లూ కలర్ వెహికల్ కనిపిస్తుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి, నువ్వు డైలీ ఎగ్స్ ని ఎక్కడ డెలివరీ చేస్తావు అని అడిగితే, నేను ఫిరోజ్ షాప్ లో మాత్రమే డెలివరీ చేస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫిరోజ్ షాప్ లో కూర్చుని ఉండగా అతని షాప్ లో పనిచేసే ఒక పిల్లాడు నిన్న తీసుకొచ్చిన ఎగ్స్ ని కింద పడేస్తాడు. దాంతో ఫిరోజ్ కి కోపం వచ్చి ఆ పిల్లాన్ని తిట్టబోతూ ఉంటాడు. కానీ అందులో ఒక ఎగ్ పగలకుండా ఫిరోజ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అది చూసి ఫిరోజ్ ఆశ్చర్యపోయి, అసలు ఈ ఎగ్ ఏంటి ఇలా ఉంది అని ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడే న్యూస్ లో ఆ ఎగ్ గురించి చెప్తూ ఆ ఎగ్ దాదాపుగా 200 కోట్లు ఉంటుందని చెప్తారు. అది చూడగానే ఫిరోజ్ చాలా షాక్ అయిపోయి వెంటనే ఎవరికీ తెలియకుండా తన పాకెట్ లో పెట్టుకుంటాడు. అప్పుడే ఫిరోజ్ షాప్ దగ్గరికి నాయర్ వచ్చి, రే, నువ్వు 5 నిమిషాలు సైలెంట్ గా కూర్చో, నాకు ఒక చిన్న పని ఉందని చెప్పి అక్కడున్న ఎగ్స్ అన్ని పగలగొడతాడు. అయినా కూడా అతనికి కావాల్సిన ఎగ్ దొరకకపోవడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నాయర్ వెళ్ళిపోయాక ఫిరోజ్ ఆ ఎగ్ ని తీసుకుని తన ఫ్లాట్ కి వెళ్లి తన కబోర్డ్ లో పెట్టేస్తాడు. మరొక వైపు అనుపమని చూపిస్తారు. తను మార్కెట్ కి వెళ్లి ఇంటికి వస్తూ ఉండగా పక్కింటి పద్మ వాళ్ళ హస్బెండ్ మరొక అమ్మాయితో తిరుగుతూ కనిపిస్తాడు. అది చూసి అనుపమ వెంటనే అపార్ట్మెంట్ కి వెళ్లి పద్మని తీసుకుని వాళ్ళ ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళ హస్బెండ్ తప్ప మరొక అమ్మాయి ఉన్నట్టు కనిపించదు. యాక్చువల్ గా వాళ్ళు వస్తున్నప్పుడే అతను తన లవర్ ని పంపించేస్తాడు. అది అనుపమ చూసి పద్మకి చెప్తుంటే పద్మ మాత్రం అస్సలు నమ్మదు. వాళ్ళ హస్బెండ్ నే నమ్ముతూ ఉంటుంది. ఇక నైట్ అందరూ మీటింగ్ పెట్టి అనుపమని అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి పాస్టర్ డేనియల్ బాబు వచ్చి, తను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ తప్పులు చేస్తారు, మనమే క్షమించాలి, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, అంతెందుకు ఇక్కడున్న వాళ్ళందరూ తప్పులు చేశారు, అనుపమని పంపిస్తే మిమ్మల్ని కూడా పంపించాలి అని చెప్తాడు. దాంతో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అనుపమని ఇక్కడే ఉండడానికి ఒప్పుకుంటాడు. కానీ మళ్ళీ పక్క వాళ్ళ జీవితం గురించి ఆలోచించినా తెలుసుకున్నా ఈసారి ఖచ్చితంగా పంపించేస్తాం అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఇక ఫ్లాట్ కి వెళ్ళిపోయాక అనుపమని వాళ్ళ హస్బెండ్ తిడుతూ, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనుపమ, పక్క వాళ్ళ గురించి నీకెందుకు, నన్ను నీ కొడుకుని కొంచెం పట్టించుకో, మళ్ళీ ఈ కిటికీ దగ్గర నిలబడి ఎదురుంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ పుట్టింట్లో దింపేసి వస్తా అని చెప్తాడు. నెక్స్ట్ డే అనుపమ దగ్గరికి శిల్ప వచ్చి, మన సైరా ఉంది కదా, తను ప్రేయర్ చేయడానికి డేనియల్ దగ్గరికి వెళ్తుంది, అందుకే ఫిరోజ్ తనతో వెళ్ళొద్దని చెప్తూ రోజు గొడవ పడుతూ ఉంటాడని చెప్తుంది. సరే అని చెప్పి
చెప్పి అనుపమ కూడా డేనియల్ దగ్గరికి వెళ్లి నేను కూడా తప్పు చేశాను, నన్ను దేవుడు క్షమిస్తాడా అని అడిగితే ఎందుకు క్షమించాడు తల్లి, దేవుడు అందరినీ క్షమిస్తాడు, నిన్ను కూడా క్షమిస్తాడు అని చెప్పి తన తల మీద చేయి పెట్టి దేవుడు క్షమించేశాడు అని చెప్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ డేనియల్ ని గుర్రబిడ్డలా నమ్ముతూ అతను చేసిన పనికి చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ తర్వాత అనుపమ తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి చూడండి దేవుడు నన్ను క్షమించేశాడు, నేను మారిపోయాను, మళ్ళీ ఎలాంటి తప్పు చేయనని చెప్తుంది. సరేలే అని చెప్పి తను మాట్లాడిన మాటలకి నవ్వుతూ ఉంటాడు. ఇక అనుపమ తన ఫ్యామిలీతో హ్యాపీగా తినేసి పడుకుంటుంది. నైట్ ఉరుములు మెరుపులు రావడంతో సడన్ గా నిద్ర లేచి వాటర్ తాగుతూ ఉండగా ఫిరోజ్ వాళ్ళ ఇంట్లో ఏవో అరుపులు వినిపించి చూస్తుంది. అక్కడ ఫిరోజ్ సైరాని పట్టుకుని కొడుతూ నీ వల్ల సొసైటీలో నా పేరు పాడైపోయింది అని చెప్తూ కొడుతూ ఉంటాడు. అదంతా చూసి అనుపమ చాలా భయపడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనుపమ శిల్పాని పిలిచి ఫిరోజ్ తన భార్యని ఏదో చేశాడని డౌట్ గా ఉంది, ఎందుకంటే రోజు షాప్ కి వెళ్లేవాడు, ఈ రోజు ఇంట్లోనే ఉన్నాడని చెప్తుంది. అయితే ఇప్పుడు ఏంటక్క మళ్ళీ డిటెక్టివ్ పనులు మొదలు పెట్టావా, వాళ్ళు ఏమైపోతే నీకెందుకు అక్క, సైలెంట్ గా నీ పని నువ్వు చేసుకో అని చెప్తుంది. అది కాదే శిల్ప, నిన్న వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు కదా, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది, నువ్వు వెళ్లి అక్కడ ఏం జరిగిందో కనుక్కో అని చెప్తుంది. ఇక అనుపమ మాట కాదనలేక వెళ్లి తెలుసుకుని వచ్చి అక్క అక్కడ ఏం జరగలేదక్క, సైరా ఏదో ఊరికి పోయిందంట అని చెప్తుంది. అవునా, అసలు అలా జరగకూడదే, ఎందుకంటే నిన్న వాళ్ళిద్దరూ చాలా తిట్టుకున్నారు కదా, సరే నువ్వు ఒక పని చెయ్యి, వెళ్లి ఈ సోప్ మీద ఫిరోజ్ ఫ్లాట్ కి ప్రింట్ చేసుకుని తీసుకొని రా అని చెప్తుంది. అనుపమ చెప్పినట్టుగానే తను తీసుకొచ్చి ఇస్తుంది. మరొక వైపు మనీ ఫిరోజ్ దగ్గర పనిచేసే పిల్లడి దగ్గరికి వెళ్లి ఆ ఎగ్ మీ ఓనర్ దగ్గరే ఉంది కదా అని కత్తి పెట్టి అడిగితే అవునన్నా ఫిరోజ్ బాయ్ దగ్గరే ఉంది, అతను తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు అని చెప్తాడు. వెంటనే మనీ అతని అడ్రస్ కనుక్కొని అపార్ట్మెంట్ కి వెళ్తాడు. ఇటువైపు అనుపమ కూడా కీ తీసుకుని ఫిరోజ్ ఇంట్లోకి వెళ్లి చూడగానే ఫిరోజ్ చనిపోయి కనిపిస్తాడు. అక్కడే ఇంట్లో ఏదో సౌండ్ రాగానే పక్కనే ఉన్న కబోర్డ్ లో దాక్కుంటుంది. అప్పుడే మనీ వచ్చి వాళ్ళ బాస్ కి కాల్ చేసి బాస్ వచ్చిన పని అయిపోయింది, ఎగ్ నా దగ్గరే ఉంది, నేను వస్తున్నా అని చెప్తాడు. అప్పుడే అనుపమ ఫోన్ కి కాల్ రావడంతో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని మనీ కబోర్డ్స్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే అనుపమ పారిపోతూ ఉండగా అతను పట్టుకొని చంపాలని తన గొంతు పట్టుకుంటాడు. దాంతో తనకి ఊపిరాడక పక్కనే ఉన్న స్పూన్ తో అతని గొంతులో పొడి చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ ఫిరోజ్ ఇంట్లోకి వెళ్లి తను పొడిచిన వెపెన్ ని కడిగేసి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసి పెట్టి ఒక పెద్ద సూట్ కేస్ ని బయటకు తీసి అందులో మనీ బాడీని పెట్టేస్తుంది. ఆ తర్వాత తన బాడీకి అంటుకున్న బ్లడ్ మొత్తం కడుక్కుంటుంది. అలాగే కబోర్డ్ లో ఉన్న స్వెటర్ ని వేసుకుని డెడ్ బాడీని బయటకు తీసుకొస్తూ ఉంటుంది. బయట పద్మ వల్ల ఆయన కనిపించడంతో సూట్ కేస్ ని పక్క ఫ్లాట్ కి తీసుకెళ్తుంది. అప్పుడే అనుపమని తన ఫ్రెండ్ బేబీ చూసి నువ్వేంటే ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. ఏం లేదు వాకింగ్ కి వెళ్లి వస్తున్నాను అని అబద్ధం చెప్తుంది. సరేలే నీ చేతికి ఏదో దెబ్బ తగిలినట్టుంది అని చెప్పి తీసుకొచ్చి బ్యాండేజ్ పెడుతుంది. సరే బేబీ నేను వెళ్ళాలి, స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ సూట్ కేస్ ని తీసుకుని తన ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది. వెళ్ళాక డెడ్ బాడీని ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ముందు కిచెన్ లో ఉన్న కింది కబోర్డ్ లో పెట్టడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అక్కడ సూట్ కేస్ సెట్ అవ్వదు. అప్పుడే తన హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఇక తనకి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక కింద కబోర్డ్ లో డెడ్ బాడీని పెట్టి పైన కబోర్డ్ లో సూట్ కేస్ ని పెట్టేసి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. లేట్ గా ఓపెన్ చేయడం చూసి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అని తన హస్బెండ్ అడిగితే ఏం లేదండి కొత్త స్వెటర్ తీసుకున్నా, ట్రై చేస్తున్నా అని చెప్తుంది. ఆ తర్వాత తను చేసిన పనికి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనుపమ లేట్ గా నిద్రలేస్తుంది. సడన్ గా నిద్రలేచి చూస్తే తన పక్కన మనీ ఉన్నట్టు కనిపిస్తాడు. దాంతో తను చాలా భయపడిపోతుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్ పిలిచి మన పక్క బ్లాక్ లో ఫిరోజ్ ని ఎవరో చంపేశారని చెప్తూ పోలీస్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాళ్ళు మన ఇంటికి వచ్చి ఏమైనా అడిగితే నువ్వు ఎక్కువగా ఏమీ మాట్లాడకు, నేను జాగింగ్ కి వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇటువైపు పోలీస్ వాళ్ళు ఫిరోజ్ ఇంటికి వచ్చి అంతా చెక్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అపార్ట్మెంట్ బయట వాళ్ళకి ఒక బైక్ కనిపిస్తుంది. అది చూసి హెడ్ కానిస్టేబుల్ జోసెఫ్ ప్రసాద్ అనే కానిస్టేబుల్ కి చెప్పి ఈ బండి ఎవరిదో ఎంక్వైరీ చేయమంటాడు. ఆ తర్వాత వాళ్ళ మేడం ఎస్ఐ పల్లవి వస్తుంది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంటుంది. అయినా కూడా డ్యూటీ మీద పట్టు వదలకుండా పని చేస్తూనే ఉంటుంది. ఇక జోసెఫ్ తనకి జరిగిందంతా చెప్పి ఫిరోజ్ వైఫ్ 2 రోజులుగా ఇక్కడ లేదు, వేరే ఊర్లో ఉంది, తనకి ఇన్ఫార్మ్ చేసాం వస్తుంది అని చెప్తాడు. పల్లవి మెట్లెక్కి పైకి వెళ్లి ఫిరోజ్ డెడ్ బాడీని చూసి ఎవరు దారుణంగా గొంతు కోసి చంపేశారు కదా అని చెప్తుంది. అప్పుడే అక్కడికి సైరా వచ్చి ఫిరోజ్ ని చూసి చాలా ఏడుస్తుంది. కాసేపయ్యాక పల్లవి తనని క్వశ్చన్స్ అడుగుతూ మీకెవరైనా శత్రువులు ఉన్నారా, ఎవరి మీదైనా డౌట్ ఉందా అని అడిగితే ఎవరూ లేరు, ఆయన ఎవరైనా ఫిరోజ్ ని ఎందుకు చంపాలనుకుంటారు అని ఏడుస్తూ చెప్తుంది. సరే సరే మీరేం ఏడవకండి, ఇన్వెస్టిగేషన్ అయిపోయేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఎక్కడైనా ఉండమని చెప్తుంది. సరే మేడం నా ఫ్రెండ్ కుసుమ ఉంది, తన ఫ్లాట్ లో ఉంటా అని చెప్తుంది. ఇటువైపు జోసెఫ్ అపార్ట్మెంట్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న అనుపమ దగ్గరికి కూడా వెళ్లి మీరు నిన్న నైట్ ఎవరినైనా చూసారా అని అడిగితే ఎవరిని చూడలేదు అని చెప్తుంది. సరే అంత రాత్రిపూట మీరు బయట ఏం చేస్తున్నారు అని అడిగితే తన ఫ్రెండ్ బేబీ వచ్చి తను వాకింగ్ చేస్తుందని చెప్తుంది. సరే గాని అనుపమ ఇప్పుడు నీ చెయ్యి ఎలా ఉంది అని బేబీ అడుగుతుంది. తన చెయ్యి చూసి జోసెఫ్ ఏమైందమ్మా అని అడిగితే తను చాలా టెన్షన్ పడుతూ కూరగాయలు కూస్తున్నప్పుడు కట్ అయిపోయింది అని చెప్తుంది. అప్పుడు అక్కడికి పల్లవి వచ్చి నువ్వు అనుపమ కదా, కుకింగ్ వీడియోస్ చేస్తావు నువ్వే కదా, నేను నీకు పెద్ద ఫ్యాన్ ని, నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, డైలీ ఫాలో అవుతా అని చెప్తుంది. అలాగే ఇద్దరికిద్దరు పరిచయం చేసుకుంటారు. కాసేపయ్యాక అనుపమ దగ్గరికి శిల్ప వచ్చి
ఆ ఫిరోజ్ ని ఎవరు చంపారు అని అడిగితే వాణ్ణి నేను చంపలేదు కానీ ఇదిగో వీని చంపాను, కానీ నేను కావాలని చంపలేదు, అనుకోకుండా జరిగింది అని చెప్పేసి డెడ్ బాడీని చూపిస్తుంది. అది చూసి శిల్ప చాలా షాక్ అవుతూ భయపడి అరుస్తుంది. అయినా అక్క వాణ్ణి ఎలాగూ చంపేశావు, అక్కడే వదిలేయకుండా ఇంట్లోకి తెచ్చి ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే మరి ఏం చేయమంటావే, అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇంట్లో తెచ్చి పెట్టాను అని చెప్తుంది. చూడక్క నువ్వెంత పని చేసావో తెలుసా, నీకు కీ ఇచ్చినందుకు నేను, విని చంపినందుకు నువ్వు, ఇద్దరం జైలుకు వెళ్తామని ఏడుస్తూ చెప్తుంది. ఓసే నువ్వలా ఏడవకే, మన మీద ఏ డౌట్ రాదు, నేను మొత్తం క్లీన్ చేసి వచ్చేసాను అని చెప్తుంది. మరొక వైపు పల్లవికి అపార్ట్మెంట్ బయట బ్లడ్ కనిపిస్తుంది. అలాగే అక్కడ నుండి ఏదో లాక్కెళ్ళినట్టు తనకి అర్థమవుతుంది. వెంటనే బ్లడ్ శాంపిల్స్ ని ఫారెన్సిక్ కి పంపిస్తుంది. అక్కడే తనకి సీసీటీవీ కెమెరా కనిపిస్తుంది. అది చూసి వీడియో ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్తారు. కానీ అక్కడ ఎలాంటి ఫుటేజ్ ఉండదు, ఎవరో తీసుకెళ్లిపోతారు. అప్పుడే మనకి ఎవరు తీసుకెళ్లారో చూపిస్తారు. ఇంకెవరు తీసుకెళ్తాడు, ఆ నాయర్ గాడే ఆ వీడియోని కొట్టేసి చూస్తూ ఉంటాడు. అందులో ఉన్న అనుపమని చూస్తూ ఈ పిల్ల ఎందుకురా మన మనీగాన్ని బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్తుంది, కొంపతీసి ఆ ఎగ్ తను తీసుకోలేదు కదా అని చెప్పి కొంతమంది మనుషుల్ని అపార్ట్మెంట్ కి పంపించి ఖచ్చితంగా ఎగ్ తన దగ్గరే ఉండి ఉంటుంది, మీరు వెళ్లి తనని చంపేసి ఎగ్ ని తీసుకొని రమ్మంటాడు. ఇటువైపు పల్లవి దగ్గరికి ఫిరోజ్ దగ్గర పనిచేసే పిల్లోడు వచ్చి మేడం నిన్న నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నన్ను బెదిరించి ఫిరోజ్ బాయ్ అడ్రస్ చెప్పమని అడిగాడు, ఎందుకంటే మా ఫిరోజ్ బాయ్ దగ్గర ఒక ఎగ్ ఉంది, ఆ ఎగ్ ని ఓపెన్ చేసినప్పుడు అది మెరుస్తూ కనిపిస్తుంది, అందుకోసమే బాయ్ ని చంపేసి ఉంటారని చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ ప్రసాద్ వచ్చి ఆ బైక్ డీటెయిల్స్ ని పల్లవికి చూపిస్తాడు. ఆ ఫోటో చూసి ఆ పిల్లోడు మేడం నిన్న నన్ను బెదిరించింది వీడే అని చెప్తాడు. సరే అని చెప్పేసి మనీ నెంబర్ ని ట్రాక్ చేయమని అలాగే అతన్ని వెతకమని కానిస్టేబుల్స్ తో చెప్తుంది. ఇక జోసెఫ్ తో మాట్లాడుతూ ఈ ఎగ్ ఖచ్చితంగా కోల్కతా మ్యూజియం లో మిస్ అయిన ఎగ్ అయి ఉంటుంది, అందుకే ఆ మనీ ఇక్కడికి వచ్చి ఫిరోజ్ దగ్గర ఎగ్ కొట్టేసి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని వెళ్ళిపోయాడు అనుకుంటా అని చెప్తుంది. అలాగే అనుకుందాం మేడం, కానీ ఆ మనీ వేసుకున్న షూస్ అలాగే అతని బైక్ ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్తాడు. అవును జోసెఫ్ సార్ మీరు అన్నది కూడా కరెక్టే, నాకు కూడా ఇది రెగ్యులర్ క్రైమ్ లా అనిపించట్లేదు, మనం ఇక్కడ ఏదో మిస్ అవుతున్నాం అని చెప్తూ మీరు సెక్యూరిటీని టైట్ చేయండి అని చెప్తూ ఎవరిని లోపలికి రానివద్దు, అలాగే ఎవరిని బయటికి పోనివద్దు, మొత్తం బ్లాక్ చేయండి అని చెప్తుంది. అప్పుడే మెయిన్ గేట్ దగ్గరికి నాయర్ మనుషులు వచ్చి లోపలికి అలో చేయమంటారు. కానీ సెక్యూరిటీ లోపలికి అలో చేయడు. సరే లోపలికి పంపించకండి, కనీసం అనుపమ మేడం నెంబర్ ఇస్తారా అని అడిగితే ఓకే తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తాడు. వెంటనే నాయర్ అనుపమకి కాల్ చేసి ఏంటమ్మాయి ఒక మనిషిని హ్యాపీగా చంపేసి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావా అని అడగగానే అనుపమ చాలా షాక్ అయిపోయి కాల్ కట్ చేస్తుంది. అసలు నేను మర్డర్ చేసిన విషయం అతనికి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నాయర్ మళ్ళీ కాల్ చేసి చూడు నేను నిన్ను భయపెట్టడానికి కాల్ చేయట్లేదు, నాకు నా ఎగ్ తీసుకొచ్చి ఇవ్వు నిన్ను వదిలేస్తాను అని చెప్తాడు. అయ్యో దానికైనా సార్ మీరు కాల్ చేసింది, మా ఆయన మీ షాప్ లో ఎగ్ తీసుకొని వచ్చారా అని కామెడీ చేస్తూ ఉంటుంది. చూడు మహతల్లి నేను మాట్లాడేది నార్మల్ ఎగ్ గురించి కాదు, కోట్లు తెచ్చిపెట్టే ఎగ్, ఆ ఎగ్ మనీ జేబులో ఉంటుంది చెక్ చేయి అని చెప్తాడు. వాళ్ళు చెక్ చేసి చూస్తే వాడి దగ్గర ఎగ్ కనిపించదు. అప్పుడే చనిపోయిన మనీ సడన్ గా లేస్తాడు. అది వాళ్ళిద్దరూ చూసి చాలా భయపడిపోతూ సార్ మీ వాడు బ్రతికే ఉన్నాడు సార్ అని చెప్తూ ఉంటుంది. అవునా అయితే వాడు నెత్తిమీద ఒకటి పీకి ఆ ఎగ్ ఎక్కడ ఉందో కనుక్కోండి అని చెప్తాడు. అప్పుడే అనుపమ తన హస్బెండ్ రావడం చూసి మళ్ళీ కబోర్డ్ మూసేస్తుంది. అతను వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం లేదండి ఇక్కడ ఉన్న రాడ్ బయటికి రావట్లేదు అని చెప్తుంది. అవునా అని చెప్పి రాడ్ ని లోపలికి కొడతాడు. దాంతో లోపల ఉన్నవాడు చచ్చిపోతాడు. అది చూసి అనుపమ నాయర్ తో చెప్తూ సార్ మీ వాడు మళ్ళీ చచ్చిపోయాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగితే ఇంకేం చేస్తావు, నాకు నైట్ లోపు ఆ ఎగ్ కావాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి అనుపమ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి తనని గమనిస్తూ ఉంటాడు. ఇటువైపు పల్లవి సైరా దగ్గరికి వెళ్లి ఫిరోజ్ నీకు ఆ ఎగ్ గురించి ఏమైనా చెప్పాడా అని అడిగితే అసలు ఎగ్ ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్తుంది. సైరా అలా అనగానే పల్లవికి సైరా మీద డౌట్ వచ్చి జోసెఫ్ తో చెప్తూ నాకెందుకో తను అబద్ధం చెప్తుందనిపిస్తుంది. ఒకసారి సైరా కాల్ రికార్డ్స్ చెక్ చేయమని జోసెఫ్ తో చెప్తుంది. ఇటువైపు అనుపమ ఫిరోజ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. కానీ అక్కడ కానిస్టేబుల్ ఉండడంతో శిల్పాకి కాల్ చేసి ఆ కానిస్టేబుల్ ని డైవర్ట్ చేయమని చెప్తుంది. శిల్ప వెళ్లి ఒక ప్లాన్ వేసి అతన్ని డైవర్ట్ చేస్తుంది. ఇదే మంచి టైం అనుకుని అనుపమ ఫిరోజ్ ఇంట్లోకి వెళ్లి ఫ్లాట్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అనుకోకుండా ఒక వస్తువు కింద పడి సౌండ్ రావడంతో కానిస్టేబుల్ ఫ్లాట్ కి వచ్చి చూస్తుంటాడు. కానీ అతనికి లోపల ఎవరూ కనిపించరు. మన అనుపమ ముందు దాక్కున్న కబోర్డ్ లోనే మళ్ళీ దాక్కుంటుంది. కరెక్ట్ గా అదే టైం కి జోసెఫ్ అలాగే పల్లవి కూడా వచ్చి కూర్చుంటారు. అప్పుడే జోసెఫ్ కి ప్రసాద్ కాల్ చేసి సార్ మనీ ఇంటికి లాక్ వేసి ఉంది, అలాగే మనీ ఫోన్ లాస్ట్ లొకేషన్ అదే అపార్ట్మెంట్ చూపిస్తుంది, గంట క్రితం మనీ ఫోన్ యాక్టివ్ లో ఉందని చెప్తాడు. ఈ విషయం జోసెఫ్ పల్లవికి చెప్తాడు. దాంతో పల్లవికి మనీ ఇక్కడే ఉన్నాడని డౌట్ వస్తుంది. అక్కడే ఉన్న అనుపమ కబోర్డ్ తీసుకుని బయటికి వస్తూ ఉంటుంది. కానీ తను కబోర్డ్ నుంచి బయటికి వస్తున్నప్పుడు తన కాలికి ఏదో గుచ్చుకోవడంతో నొప్పితో బాధపడుతూ తన ఫ్లాట్ కి వెళ్లి మనీ మొబైల్లో నుంచి సిమ్ అలాగే బ్యాటరీ తీసేస్తుంది. ఇటువైపు పల్లవి కానిస్టేబుల్స్ అందరితో చెప్తూ మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే మన డాగ్స్ ని పిలిపించండి, నన్ను అడగకుండా ఒక్కరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తుంది. పల్లవి కానిస్టేబుల్స్ తో చెప్పిన మాటలన్నీ శిల్ప వినేసి అనుపమ దగ్గరికి వెళ్లి చెప్తుంది. అక్క పోలీస్ వాళ్ళు వచ్చి అన్ని ఫ్లాట్స్ చెక్ చేస్తున్నారు, మనం దొరికిపోయేలా ఉన్నాం అక్క, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగితే అప్పుడు అనుపమకి ఒక ఐడియా వస్తుంది. మనం వీడి బాడీని హాల్లో ఉన్న టేబుల్ లోపల దాచేద్దాం, నువ్వేమంటావు అని అడిగితే ఇంకే
ఇంకేమంటే అక్క తీసుకెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్తారు. కానీ వాడి బాడీ ఆ టేబుల్ లోపల పట్టదు, అతని కాలు బయటే ఉంటుంది. అది చూసి శిల్ప ఒక ఐడియా ఇస్తుంది. కూరగాయలు కట్ చేసే కత్తిని తీసుకుని వచ్చి అక్క ఈ కత్తితో వాడి లెగ్ కట్ చేసేయి, అప్పుడు బాడీ సెట్ అయిపోతుంది అని చెప్తుంది. వామ్మో కట్ చేయడం ఏంటే, నేను చేయను అని చెప్తుంది. లేదక్క నువ్వు చేయాల్సిందే, అప్పుడే మనం ఇరుక్కోకుండా ఉంటాం, లేదంటే ఇరుక్కుపోతాం అని భయపెడుతుంది. దాంతో అనుపమకి ఏం చేయాలో అర్థం కాక ఆ కత్తిని తీసుకుని చికెన్ మటన్ కట్ చేసినట్టుగానే వాడి లెగ్ కూడా కట్ చేస్తూ ఉండగా నాయర్ కాల్ చేసి పని అయిందా, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే మీ వాడి కాల్ కట్ చేస్తున్నాని చెప్తుంది. అది వినగానే అతను చాలా భయపడిపోయి సరే నువ్వు వాడి కాల్ కట్ చేయి, నేను నీ కాల్ కట్ చేస్తా అని చెప్పి కట్ చేస్తాడు. ఆ తర్వాత వాడి మనిషితో చెప్తూ అసలు ఏం పిల్లరా అది, కాల్ కట్ చేయడం ఏంట్రా, మనకంటే వైలెంట్ గా ఉంది కదరా బాబు అని తన మనుషులతో చెప్తాడు. ఇటువైపు అనుపమ పని పూర్తి చేసి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. శిల్ప ఏమో కట్ చేసిన లెగ్ ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది. ఇక కానిస్టేబుల్స్ వచ్చి అలా పైన చెక్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడే తన హస్బెండ్ వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అందులో కట్ చేసిన లెగ్ చూసి చాలా షాక్ అవుతూ అసలు మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. దాంతో వాళ్ళు కథ మొత్తం చెప్తారు. అంటే నిన్నటి నుంచి మన ఇంట్లో శవాన్ని పెట్టుకుని నిద్రపోయామా అని అడిగితే లేదు సార్, వాడు మార్నింగ్ వరకు బ్రతికి ఉండే, ఇందాకే మీరు కిచెన్ లో రాడ్ ని లోపలికి కొట్టారు కదా, అప్పుడే వాడు చచ్చిపోయాడు. లేదు సార్ మీరే చంపేశారు అని శిల్ప చెప్తుంది. ఏ శిల్ప ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను ఇరికిస్తున్నావేంటి, అయినా ఈ విషయం పోలీసులకు చెప్తే సెట్ అవుతుంది అని చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు అనుపమ తన హస్బెండ్ ని రూమ్ లో పెట్టి లాక్ చేస్తుంది. ఆ తర్వాత నాయర్ కి కాల్ చేసి మాట్లాడుతూ సార్ మీరు చెప్పిన ఎగ్ ఫిరోజ్ ఇంట్లో లేదు, అలాగే మనీ జేబులో కూడా లేదు అని చెప్తుంది. ఏంటి నాటకాలు ఆడుతున్నారా, వాడి దగ్గర లేకుండా ఫ్లాట్ లో లేకుండా మరి ఎక్కడ ఉందని అడుగుతాడు. అప్పుడే మనకి ఆ ఎగ్ ఎక్కడుందో చూపిస్తారు. ఇంకెక్కడ ఉంటుంది, ఇదిగో ఈవిడ దగ్గర ఉంది చూడండి, నా దగ్గరే ఉందని చూపిస్తుంది. అప్పుడే తనకి ఆ ఎగ్ ఎలా దొరికిందో చూపిస్తారు. అలా కొన్ని రోజులు వెనక్కి వెళ్తే సైరా ఫిరోజ్ తో గొడవ పెట్టుకుని పాస్టర్ అయిన డేనియల్ దగ్గరికి వెళ్లి దేవుడు నిజంగానే వస్తున్నాడా, ఎప్పుడు వస్తాడు, వచ్చాక ఏం చేస్తాడు అని అడుగుతుంది. దేవుడు వచ్చాక అందరి పాపాలని కడిగేస్తాడు, నీ పాపాలని కూడా కడిగేస్తాడు, ఈ లోకం మొత్తం స్వర్గం అవుతుంది అని చెప్తాడు. అవునా మరి దేవుడు వస్తున్నాడని మనకి ఎలా తెలుస్తుంది అని అడిగితే దేవుడు మనకి సిగ్నల్ పంపిస్తాడు అని చెప్తాడు. దాంతో సైరా గొర్రెబిడ్డలా నమ్మేసి తన ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది. అప్పుడే ఫిరోజ్ ఆ ఎగ్ ని తీసుకొచ్చి కబోర్డ్ లో దాచేస్తాడు. ఆ ఎగ్ ని చూసి సైరా పరిగెత్తుకుంటూ పాస్టర్ దగ్గరికి వెళ్లి పాస్టర్ గారు మా ఆయన ఏదో ఎగ్ ని తీసుకుని వచ్చాడు, అదేనా సిగ్నల్ అని అడుగుతుంది. ఎగ్ అనే పేరు వినగానే డేనియల్ కి వాళ్ళ చర్చ్ ఫాదర్ చిన్నప్పుడు చెప్పిన ఎగ్ స్టోరీ గుర్తొస్తుంది. ఆ పిల్లోడు ఎవడో కాదు, ఇక్కడున్న మన డేనియలే. ఇక సైరా ఆ ఎగ్ ని తీసుకొచ్చి డేనియల్ కి చూపిస్తుంది. ఆ ఎగ్ ని చూడగానే డేనియల్ గొర్రెబిడ్డ అయిపోయి దేవుడి మీద భక్తి పెరిగిపోయి పిచ్చోడైపోయి దేవుడు వచ్చేస్తున్నాడు సైరా, ఇదే దేవుడు మనకు పంపిన సంకేతం అని తనతో చెప్తూ ఉంటాడు. తను కూడా గొర్రెబిడ్డలా నమ్మేసి ఇప్పుడు మనం ఈ ఎగ్ ని ఏం చేద్దాం అని అడిగితే ఈ ఎగ్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తాడు. కానీ మా ఆయన దీన్ని నమ్మేద్దాం అనుకుంటున్నాడు, ఇప్పుడు ఈ ఎగ్ కనిపించకపోతే మా ఆయన నన్ను చంపేస్తాడు అని చెప్తుంది. అవునా అయితే మనమే మీ ఆయన్ని చంపేద్దాం అని చెప్పి తన తల మీద చేయి పెట్టి నువ్వు ఆ దేవుడు పంపించిన ఏంజెల్వి, దేవుడు రావడానికి నువ్వే ఒక దారి వెతకాలి, నువ్వు 2-3 రోజులు ఊరికి వెళ్ళిపో అని చెప్తాడు. దాంతో తను డేనియల్ చెప్పినట్టుగానే వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ డేనియల్ ఒక సుత్తి పట్టుకుని ఫిరోజ్ దగ్గరికి వెళ్లి అతని తల మీద కొట్టి చంపేస్తాడు. అప్పుడే మనీ రావడం చూసి డేనియల్ ఒక చోట దాక్కొని మనీని చూస్తూ ఉంటాడు. మనీ ఇంట్లోకి వచ్చి ఫిరోజ్ గొంతు కోసేసి ఆ ఎగ్ కోసం రూమ్ మొత్తం వెతుకుతాడు. అప్పుడే ఫిరోజ్ ఫ్లాట్ కి అనుపమ కూడా వచ్చి ఫిరోజ్ చనిపోవడం చూసి చాలా భయపడిపోయి పక్కన ఉన్న కబోర్డ్ లో దాక్కుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం కదా. ఇప్పుడు జరిగిందంతా అక్కడే ఉన్న డేనియల్ చూసి అనుపమ బయటికి వెళ్ళిపోయాక డేనియల్ మనీ జేబులో ఉన్న ఎగ్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఆ ఎగ్ డేనియల్ దగ్గరే ఉంటుంది. ఇక ప్రెసెంట్ కి వస్తే కానిస్టేబుల్స్ అందరూ వెళ్లి మేడం మాకు ఎలాంటి క్లూస్ దొరకలేదని చెప్తారు. ఇప్పుడు జరిగిందంతా చూసి అనుపమ ఎలాగైనా మనం ఈ బాడీని మనం వేరే చోటికి షిఫ్ట్ చేయాలి అని చెప్తుంది. వెంటనే తనకు తెలిసిన ఫోటోగ్రాఫర్ బాలరాజ్ కి కాల్ చేసి అతనికి నిజం చెప్పకుండా నువ్వు అర్జెంట్ గా మన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసేయి, వెనక వైపు వచ్చేసి అని చెప్తుంది. సరే అక్క వస్తున్నా అని చెప్పేసి వెళ్తాడు. ఇక అనుపమ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది. ఫస్ట్ ఆ డెడ్ బాడీని సూట్ కేస్ లో పెట్టి పైనుంచి కొన్ని బట్టలు పెడుతుంది. అలాగే శిల్పతో చెప్తూ చూడు శిల్ప, నేను బయటికి వెళ్ళిపోయాక నువ్వు ఇల్లు మొత్తం క్లీన్ చేసి అల్లం మిర్చి కట్ చేసి ఒక బౌల్లో వేడి చేసి పెట్టు అని చెప్తుంది. అనుపమ ప్రతి పని పర్ఫెక్ట్ గా చేయడంతో శిల్పకి డౌట్ వచ్చి ఇలా అడుగుతుంది, ఏంటక్క నువ్వు మరి ఇంత దారుణంగా ఉన్నావే, నువ్వు దీనికన్నా ముందు చాలా మర్డర్స్ చేసావు కదా అని అడిగితే ఏం మాట్లాడుతున్నావే అసలు, సరేలే నేను వెళ్ళొస్తా అని చెప్పేసి బాలరాజ్ హెల్ప్ తీసుకొని సూట్ కేస్ ని వ్యాన్ లోకి ఎక్కిస్తుంది. అనుపమ బయటికి వెళ్ళడం చూసి సైరా డేనియల్ కి కాల్ చేసి అనుపమ తప్పించుకుంటున్నట్టుంది, సో మనం దొరికే ఛాన్స్ ఉంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగితే నువ్వేం బాధపడకు సైరా, టెన్షన్ పడకు, అంతా ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్తాడు. సైరా ఫోన్ లో మాట్లాడడం తన ఫ్రెండ్ చూసి ఏంటి సైరా ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వే నీ హస్బెండ్ ని చంపేశావు కదా, నేను పోలీసులతో చెప్తాను అని బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే డేనియల్ వచ్చి కుసుమని కూడా చంపేస్తాడు. ఇటువైపు అనుపమ వెళ్తున్న వ్యాన్ ని ఒక కానిస్టేబుల్ ఆపి వెహికల్ ని చెక్ చేయాలి అంటాడు. అది వినగానే అనుపమ టెన్షన్ పడిపోతూ బాలరాజ్ తో నిజం మొత్తం చెప్పేస్తుంది. నిజం తెలుసుకున్న బాలరాజ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ వెహికల్ మొత్తం చెక్ చేసి లోపల ఏం లేదు కదా, ఎందుకంత భయపడుతున్నారు, సరే వెళ్ళిపోండి అని
అని పంపించేస్తాడు. ఇటువైపు డాగ్స్ వచ్చి అన్ని ఫ్లాట్స్ తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ డాగ్స్ కి ఎలాంటి స్మెల్ రాదు, ఎందుకంటే అనుపమ చెప్పినట్టుగానే శిల్ప చేసేస్తుంది. ఇటువైపు అనుపమ మనీ డెడ్ బాడీని తీసుకెళ్లి ఒక రివర్ లో పడేసి ఫ్లాట్ కి వెళ్తుంటారు. అప్పుడే దారిలో కానిస్టేబుల్ వచ్చి, మీరు డెడ్ బాడీని తీసుకెళ్లారని నాకు తెలుసు, నేను అపార్ట్మెంట్ దగ్గర మిమ్మల్ని పట్టుకుంటే నాకేం వస్తుంది, మహా అంటే మెచ్చుకుంటారు, డబ్బులు ఇచ్చి సన్మానం చేయరు కదా, సో మీరు నాకు ఆ ఎగ్ ఏదో ఇచ్చేస్తే మిమ్మల్ని వదిలేస్తా, లేదంటే బ్లాక్ మెయిల్ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. అప్పుడే నాయర్ గ్యాంగ్ వచ్చి అక్కడున్న కానిస్టేబుల్ ని చంపేస్తారు. ఇక నాయర్ అనుపమకి కాల్ చేసి, చూడు తల్లి, నేను మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాను, నువ్వు త్వరగా ఆ ఎగ్ ని నాకు తీసుకొచ్చి ఇవ్వలేదనుకో నేను మీ అబ్బాయిని ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్తాడు. సో తను చాలా భయపడిపోయి, సరే నేను మీకు ఎలాగైనా సరే ఆ ఎగ్ ని తీసుకొస్తాను అని చెప్పి ఇంటికెళ్లి తన హస్బెండ్ కి చెప్తుంది. దాంతో తన హస్బెండ్ చెంప మీద ఒకటి పీకుతాడు. ఇటువైపు డేనియల్ దేవుడి రాక కోసం వెయిట్ చేస్తూ దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉంటాడు. మరొక వైపు జోసెఫ్ పల్లవికి కాల్ చేసి, మేడం సైరా డేనియల్ అనే వ్యక్తికి చాలా సార్లు కాల్ చేసింది అని చెప్తాడు. దాంతో పల్లవికి డేనియల్ మీద డౌట్ వచ్చి వెంటనే డేనియల్ ఇంటికి వెళ్లి, మీకు సైరా ఎలా తెలుసని అడుగుతుంది. ఓ తను నా భక్తురాలు, తను చాలా బాధల్లో ఉంటే నేనే దేవుడి మార్గాన్ని చూపించాను అని చెప్తాడు. అది వినగానే పల్లవి, ఏంటి వీడు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అతని ఇల్లు మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ తనకి నిజం తెలిసిపోతుందో అని చెప్పేసి డేనియల్ పల్లవిని కూడా చంపాలని తన సుత్తి బయటకు తీస్తాడు. అప్పుడే తనకి జోసెఫ్ కాల్ చేసి, మేడం పక్కనే ఉన్న రివర్ లో ఒక డెడ్ బాడీ దొరికిందని చెప్తాడు. ఇటువైపు అనుపమ కాలికి తగిలిన దెబ్బని చూసిన శిల్ప, అక్క నీకు ఈ దెబ్బ ఎక్కడ తాకింది అని అడిగితే, నేను ఫిరోజ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక లాకెట్ గుచ్చుకుంది అని చెప్తూ, నేను ఆ లాకెట్ ఎక్కడో చూశానే అని గుర్తు చేసుకుంటుంది. గుర్తొచ్చింది, నేను ఆ లాకెట్ ని పాస్టర్ దగ్గర చూశాను అని చెప్తూ, అంటే ఆ రోజు ఫ్లాట్ లో పాస్టర్ కూడా ఉన్నాడనమాట, సో ఆ ఎగ్ ఖచ్చితంగా అతని దగ్గరే ఉండి ఉంటుంది, ఎలాగైనా సరే నేను డేనియల్ ఫ్లాట్ కి వెళ్ళాలి, దానికి నువ్వే హెల్ప్ చేయాలి అని శిల్పని అడుగుతుంది. సరే చేస్తా అని చెప్పేసి డేనియల్ దగ్గరికి వెళ్లి, మా అమ్మ హెల్త్ అస్సలు బాగోలేదు, మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మ తల మీద చేయి పెడితే మా అమ్మ బ్రతికేస్తుంది, త్వరగా రండి అని చెప్తూ, నైట్ నా కళ్ళలో దేవుడు వచ్చి మీ గురించే మాట్లాడారు అని చెప్తుంది. దాంతో తను చెప్పేది మొత్తం నిజమే అనుకుని శిల్పతో కలిసి వెళ్తూ, దేవుడు నీ కల్లోకి వచ్చి నా గురించి ఏం చెప్పాడో చెప్పు అని సాగుకొడుతూ ఉంటాడు. దాంతో తనకి ఏం చెప్పాలో అర్థం కాక, మీరే ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల అని చెప్తుంది. తను అలా అనగానే మనడు చాలా ఫీల్ అయిపోతాడు. అప్పుడే నాయర్ మనుషులు వచ్చి డేనియల్ ని కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోతారు. ఇటువైపు అనుపమ డేనియల్ ఇంటికి వెళ్లి ఫ్లాట్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక బాక్స్ లో ఆ ఎగ్ కనిపిస్తుంది. వెంటనే నాయర్ కి కాల్ చేసి, నాకు ఆ ఎగ్ దొరికేసింది, నువ్వు ఆ వీడియో ఫుటేజ్ ని అలాగే నా కొడుకుని నా హస్బెండ్ దగ్గరికి పంపించాలి, అప్పుడే నేను ఆ ఎగ్ ని ఇచ్చేస్తా అని చెప్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని అలాగే వీడియో ఫుటేజ్ ని పంపించేస్తాడు. అలాగే డేనియల్ ని పట్టుకుని చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. మరొక వైపు పల్లవి దగ్గరికి తన హస్బెండ్ వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతాడు. కాసేపు అయ్యాక జోసెఫ్ డెడ్ బాడీ దగ్గర దొరికిన వెపన్ ని ఫోటో తీసి పల్లవికి పంపిస్తాడు. ఆ కత్తిని చూడగానే పల్లవి, ఇది అనుపమది కదా అని అనుకుంటుంది. వెంటనే డౌట్ వచ్చి చెకప్ చేసుకోకుండానే హాస్పిటల్ నుంచి నేరుగా అనుపమ ఫ్లాట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కానీ అనుపమ డేనియల్ ఫ్లాట్ లో కనిపించడంతో, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వే కదా మనీని చంపింది అని అడిగితే, అవును మేడం నేనే చంపాను, కానీ అనుకోకుండా జరిగింది అని చెప్తున్నప్పుడు డేనియల్ వచ్చి పల్లవిని చంపేస్తాడు. యాక్చువల్ గా డేనియల్ నాయర్ ని కూడా చంపేసి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తాడు. పల్లవి చనిపోవడం చూసి అనుపమ చాలా భయపడిపోయి కిచెన్ లోకి వెళ్లి దాక్కుంటుంది. అయినా కూడా డేనియల్ అసలు ఏమాత్రం భయపడకుండా షూట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఒక బుల్లెట్ వచ్చి తన షోల్డర్ కి తగులుతుంది. షూటింగ్ సౌండ్ విన్న పోలీసులు డానియల్ దగ్గరికి వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. అనుపమని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతారు. ఆ ఎగ్గేమో సింకోలో పడిపోతుంది. సైరన్ ఏమో మళ్ళీ గొర్రెబిడ్డలాగా ఏడుస్తూనే ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాక అనుపమ కాన్షియస్ లోకి వస్తుంది. రాగానే జోసెఫ్ వచ్చి, మీరే మనీని చంపారని నాకు తెలుసు, ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను అని చెప్పి తన కత్తిని ఇచ్చేస్తాడు. అలాగే నువ్వు చంపింది మామూలు వ్యక్తిని అయితే కాదు, వాడు ఒక పెద్ద క్రిమినల్, నువ్వు చేసింది తప్పేం కాదు, అలాగే మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకు, నువ్వు మళ్ళీ తప్పు చేస్తే పల్లవి చావుకి అర్థం ఉండదు. అవును సార్, పల్లవి మేడం నా వల్లే చనిపోయింది, నన్ను ఆ దేవుడు కూడా క్షమించలేడు అని చెప్తుంది. అవునా, నువ్వు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నావు, అసలు దేవుడు అనేవాడే లేడు, ముఖ్యంగా మంచేదో చెడేదో తెలిసిన దేవుడు అస్సలు లేడు, ఒకవేళ ఉండి ఉంటే ఈ రోజు పల్లవి మేడం బ్రతికి ఉండేది, అయినా దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక తను కూడా ఇంటికి వెళ్లి అన్ని కిటికీలు క్లోజ్ చేసి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. ఇక్కడితో భామకలాపం అయిపోతుంది ఫ్రెండ్స్. త్వరలో భామకలాపం 2 రాబోతుంది, అది కూడా అప్లోడ్ చేస్తా, వెయిట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ ని తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.